వీక్షకులందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల్ని సమీకరించడంలో, పెట్టుబడుల్ని తీసుకురావడంలో భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. ఇదేదో కొన్ని మీడియాలో రాస్తున్న వార్తలు కాదు. బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ విడుదల చేసిన రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశంలోకి 22 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. విదేశీ పెట్టుబడులు, దేశీయంగా వచ్చిన పెట్టుబడులు కాదు, విదేశీ పెట్టుబడులు. ఆ పెట్టుబడుల్లో 22 లక్షల కోట్లలో 11 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అందులో సగం ఆంధ్రప్రదేశ్లోనే, అంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అంటే 25% భారతదేశంలో వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 1/4. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీని ప్రకటించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారం ప్రారంభించి ఉత్పత్తిని తీయడానికి అతి తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీలు, ప్రభుత్వానికి భూమి కేటాయించడంలో చూపుతున్న శ్రద్ధ, అతి తక్కువ ధరకే భూమి, విద్యుత్తు, రోడ్డు సదుపాయాలు, మంచినీరు, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించడం, ఎగుమతి అనుకూల విధానాలు, ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మేము అధికారంలోకి వస్తే తరిమేస్తామని ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలు గగ్గోలు పెడుతున్నా ఎవరు పట్టించుకోవడం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన రిపోర్టే దీనికి ఉదాహరణ. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ రంగంలో, ఐటీ రంగంలో, తయారీ రంగంలో, వీటన్నిటికంటే ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. భారతదేశంలో కూడా ముఖ్యంగా ప్రస్తుతానికి భారతదేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది. 2030 నాటికి భారత్ విద్యుత్ అవసరాలు 10 లక్షల మెగావాట్లు దాటబోతా ఉంది. అంటే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ ఎంతైతే ఉందో ఆయా రాష్ట్రాల్లో 2030 నాటికి దాదాపుగా రెట్టింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతూ ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడం, ప్రజల్లో కూడా సామర్థ్యం పెరగడంతో విద్యుత్ని గణనీయంగా ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్, విండ్ పవర్, ఇక ఈ విధంగా హైడల్ విద్యుత్ కూడా అవకాశం ఉన్న చోట పోలవరం లాంటి ప్రాజెక్టులో దాదాపుగా 1000 మెగావాట్ల హైడల్ విద్యుత్ కూడా అందుబాటులో రాబోతా ఉంది. ఈ విధంగా విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఐటీ రంగంలో అంటే డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. తయారీ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంది అనేది ఫోర్బ్స్ జాబితాలో వచ్చిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫోర్బ్స్లో ఒక కథనం రావడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయించడం అక్కడ సాధ్యం కాదు. మంచి రిపోర్ట్స్ ఏదైనా ఉంటేనే, సరైన ఆధారాలు ఉంటేనే ఫోర్బ్స్లో కథనాలు రాస్తారు. ఒకవైపు ఫోర్బ్స్ జాబితాలో కథనం, మరొక వైపు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన రిపోర్టు ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో 25 లక్షల ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాల్లోనే ప్రైవేటు ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇప్పటికే పెద్ద ఎత్తున పెడుతూ ఉన్నారు. అవన్నీ ఫోర్స్లోకి ఒకసారి ఉత్పత్తిని ప్రారంభించాయంటే పెద్ద ఎత్తున ఉపాధి రాబోతా ఉంది. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు చేసిన ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో అవినీతికి తావు లేకుండా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి కేవలం ఉపాధి కల్పించాలి యువతకి అనే ఉద్దేశంతో, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే సదుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలకి బహుళజాతి సంస్థలతో పాటు దేశీయంగా ఉండే సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.